వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, వీడియోస్ లేట్ వస్తున్నాయని ఏమనుకోకండి. మీకు ముందే చెప్పినాం, మేము సమ్మక్క జాతరకి ఊరికైతే వెళ్తున్నాం. కొంచెం వీడియోస్ అనేటివి వస్తాయి కానీ లేట్ రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు అని చెప్పినాం. దోస్తులు కొంచెం అర్థం చేసుకోండి. ఇక ఫ్యామిలీ తోటి ఉన్నప్పుడు వీడియోస్ చేయడానికి కుదరదు. అయినా కూడా టైం తీసుకొని మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేసి పెడుతున్నాము. కాస్త లేట్ అంతే అన్నమాట. ఇక మా ఊరికి వెళ్ళినాక ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. రోజు పెడతాము దోస్తులు, కానీ కొంచెం లేటు కొంచెం ముందు అంతే కదా. ఖచ్చితంగా అయితే మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా, మీరైతే ఏమనుకోకండి. అందరూ ఈ సిరీస్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 66 అన్నమాట. ఇది రియల్ స్టోరీ కాబట్టి ఏం జరిగిందో అదే చేస్తున్నాము. మీరు కామెంట్ చేసిన ప్రకారం చేయడానికి అయితే కుదరదు దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏడవకే, పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వేండి కదా, ఏదో ఒకటి తెలుస్తుంది కదనే. ఎందుకే పుష్ప ఏడతాను? నీ కొడుకుకు ఏం కాదు, అందరినీ బెదిరియాలని ఎన్నన్నా జాక్కోవచ్చు గంతే. ఏమో నర్సక్క, నాకు ధైర్యం వస్తలేదు. నా కొడుకు ఎప్పుడు గిట్ట పని చేయలేదు. వాడు కళ్ళకు కనబడదాకా నాకు మనసున పట్టది. ఎటు వేయండో ఏమో. అందరి దేవుళ్ళకు మొక్కుతున్నా నా కొడుకు తిరిగి రావాలని, నా ఇంటి పట్టు పట్టాలని. నాకు మనసున పడతలేదు నర్సక్కు. ఆగే ఆగే, ఏడవకే. ఏడితే ఏం లాభం? పాడైంది. ఇక ఫస్ట్ దాన్ని అద్దానే, అది ఎవరి దగ్గర వండి కడుపు తెచ్చుకునుందో అని నీ ఇంటికి వస్తే మీరు అందరు అంటిరి. అవన్నీ మాటలు అన్నాక అది నీ కొడుకును ఎట్లా ఒప్పుకొని పెళ్లి చేసుకుంటుందని మీరు అందరు పోయి అడిగిర్రే. ఎవరికైనా ఆడోళ్ళకు ఒక్కసారి గట్టిగా మనసు ఇరుగుతే వాళ్ళు మళ్ళీ పోయి మనం ఎంత ఒప్పించినా కూడా ఒప్పుకోరే పుష్ప. ఎవరైతే కొడుకుది తప్పు కాదా? దాన్ని వదిలిపెట్టి దీన్ని, దీన్ని వదిలిపెట్టి దాన్ని అని అంటే రేపటి రోజున మళ్ళీ నేను చేసుకున్నా కూడా ఇంకెవరిని పడతాడో అన్నట్టు ఎవరికైనా అనుమానం పాడైతుంది. ఏంటయ్యా, కంప్లైంట్ ఇచ్చినావా? ఇచ్చిన ఫోన్ నంబర్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఇంకో గంట వరకు వాళ్ళకి ఏదన్నా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పిర్రు. వాళ్ళకైనా కూడా పైసలు కట్టాలరా, టికెట్లా ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. పైసలు పోయినా మంచిదే నర్సక్క, నా కొడుకు నా ఇంటికి తిరిగి రావాలే. అన్ని ఎంతో కట్టపడి మేము సాధినం. ఆడు పుట్టినాకనే మా ఇంటికి లక్ష్మి వచ్చింది. ఇప్పుడు వన్ బతుకు పాడుగాను, వన్ రాత పాడుగాను గిట్లయిపోయింది. ఏమైతుందో ఏం కథనో, ఏడున్నాడో. వానికి ఏమన్నా అయితే మనం బతుకుతామానయ్యా. ఏం కాదు, మీరేం టెన్షన్ పడకుర్రీ. ప్రేమించుడేందో, ఈ కథలేందో, ఈ లక్షణాలేందో, పోరగల్ల జీవితాలు నాశనం చేసుకునుడేందో నర్సక్క. నా కొడుకు అయితే ఏం కాదు కదా, మంచిగానే ఉంటాడు కదా. ఏం కాదు తీరా, మంచిగానే ఉంటాడు తీరా. పెళ్ళైన ఆడదాంతో సంబంధం పెట్టుకునే ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయే. నర్సక్క, పొల్ల ఏడవ కావు. నీ ఏడుపు పాడగాను పోరని తోటి మీకు కట్టం పాడైంది. అయితే పోరడు పాడగాను ఎటు వేయండి మరి? అంతటా తిరగచ్చిర్రా అరా బంటి? అంతటా తిరిగచ్చినమమ్మా, ఏడా దొరకలేదు. ఇక వాళ్ళయ్యా కంప్లైంట్ ఇత్తా అని పోయిండు. మరి శ్వేత ఏమన్నది? ఆమె దగ్గరికి పోతే వద్దంట అద్దు అని అన్నది. నన్ను నమ్మిచ్చినవు, మోసం చేసినావు, ఇంకా నేను మోసపోలేను, నా జోలికి రాకు అని అన్నది. ఓ ఇక సంసారని ఈయన అన్నదా? ఈయన గురించే కదా ఆ మొగుడికి మందు పెట్టింది. అట్లా పెట్టినప్పుడు ఏదో తప్పు అయిపోయింది, నేను చేసిన ఆయన చేసిండా అని కలిసి ఉంటే అయ్యే పోవు కదా, దానికి ఇంత అంత పొగరలేదు. ఏమో లతక్క, నాకు భయం అవుతుంది. నీకెందుకు భయం బంటి? కాదు, వాడు అన్నాడు చచ్చిపోతా అని. నిజంగా చచ్చిపోతాడా? అంత ధైర్యం ఉన్నదా అతి? ఆ సొంటి బాడకవులు గట్టనే బెదిరిస్తారు, వాళ్ళు ఏమి సావర్ బంటి. ఏమో చెప్పలేం లత, మనసు నొచ్చినాక ఏం చేస్తారు? మళ్ళా వాళ్ళ మరదల్ని పట్టినోడు మళ్ళా ఈమె జోలికి ఎందుకు పోవాలి మరి?
ఇలా అవ్వనే చేసిందంతా, అవ్వనే మొత్తం మరిపించింది. అన్ని ఏమో చెయ్యాలని అనుకున్నది, కానీ ఆయన మనసులో శ్వేతే ఉన్నది. ఏమో వాడు దొరుకుతాడా, దొరికిండా ఇంకేది తెలియదు. వాళ్ళ అయ్య అయితే పోలీస్ స్టేషన్ కాడికి వేయండు. మా ఎత్తరు ఎంక్వైరీ చేస్తారు, ఫోన్ నంబర్ బట్టి ఎంక్వైరీ చేస్తారు గాని. ఏమో ఇక కానిస్టేబుల్, అది ఫోన్ది ఆయనే లాస్ట్ వరకు ట్రేస్ చేస్తే ఇక్కడికే అనిపించింది. మరి ఇక్కడ ఇట్లా ఆయన దూకిండా ఏంది? గదే గదే సార్, ఒకసారి అయితే ముందుకి వెళ్దాం రండి. ఈ ఇంట్లోనే దూకిండా అయింది చనిపోవడానికి. నువ్వు ముందుకెళ్ళి చూడు, నేను కాసేపు ఈడ ఉంటా. కాళ్ళు మొత్తం గుంజుతానే తిరిగి తిరిగి. సరే సరే సార్. కాల్ రికార్డ్ అంతా తీస్తే బయటపడుతుంది ఏదున్నా కూడా. ఇచ్చి పోరగాళ్ళు ప్రేమించుడు సచ్చుడు ఈ ఏం పనిలకు. నీ లోకం మీద బొచ్చడు మంది ఆడోళ్ళున్నారు. ఓగలు పోతే ఓగలని మెయింటైన్ చేయరాదా? అత్తే ఏమత్తాంది? అయ్యా అవ్వకు బరువు. సార్ సార్ ఇట్రండి. ఏమైంది? సచ్చిండా పోరడు? ఏమైంది? సచ్చిండా? వచ్చినట్టే ఉన్నాడు సార్. పొట్ట మొత్తం ఉబ్బింది. అయ్యో, ముక్కు కాడ పెట్టి చూడు, శ్వాస వస్తుందా? ఏదో చనిపోయినట్టున్నాడు సార్. అయ్యో, చనిపోయిండు కదా సార్. వాళ్ళ అయ్య నంబర్కి ఫోన్ చేసి చెప్పుదాం. హలో, చెప్పండి అన్న. మన ఊరి చివరున చెరువు ఉంటది కదా, చెరువుల పడి మీ కొడుకు చనిపోయిండు. అవునా? అవును, జల్దీ రండి ఇక్కడికి. సరే. మన కొంప మునిగిందే పుష్ప. మన కొడుకు చచ్చిపోయిండని పుష్ప. అయ్యో కొడుకా, నా కొడుక మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి పోయినవురా కొడుకు. కొడుకా కొడుకా, ఇంత పని ఎత్తివిరో కొడుకు. మనకెవరు దిక్కయ్యా? ఇక మనం బతికే లాభం ఉన్నదయ్యా. కొడుకా, నువ్వెట్లా చచ్చిపోతీవిరో కొడుకా. కొడుకా, నీకు మేం గుర్తుకు రాలేదారా కొడుకా? అయ్యో, ఏమన్నాడు రా? వాళ్ళకు ఏడ దొరికిందట? చెరువు కాడ వాడున్నాడట నరసక్క. నా కొడుకు నాకు లేడు నరసక్క. చెట్టంతా కొడుకును నేను చంపుకున్నా నరసక్క. నా బతుకు పాడుగాను. అయ్యో, ఏ జన్మల ఏ పాపం చేసుకున్నావు? ఈ జన్మల అది నీ చుట్టూ తిరిగి నీ కొడుకును తీసుకుపోయినాదిరా. ఇక మన బతికి లాభం లేదయ్యా, మనం కూడా చచ్చిపోదామయ్యా. ఆ దొంగ ముండ మన కొడుకుని ఎట్లా పొట్టన పెట్టుకుందయ్యో. పాయే, కొడుకు దగ్గరికి పోదాం పాయే. ఆ చెరువులనే దొంకి సద్దాం పాయే. అయ్యో, ఎంత కట్ట వచ్చిందిరా మీకు? తాయే పుష్ప. నర్స వాళ్ళతోటి పోయే, నేను ఇంటికి పోయి తాళం వేసి అటత్తా. ఆ నర్సన్నకు జర ఎప్పు మల్లక్క గిట్ల వేయిందని ఆ ఇంటికి తాళం వేయమను. నువ్వు లేనిది మేము బతకలేవురో కొడుకు. నువ్వు అయిన చెరువులనే మేము సత్తావురో కొడుక. మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి పోయినవురో కొడుక. అయ్యో, కనంగా కంటిమి పిల్లలు పెద్ద పెరగాలే, ప్రయోజకులు కావాలని కంటే మన కళ్ళ ముంగటనే అల్లు చచ్చిపోతే తల్లికి తండ్రికి ఎంత బాధ ఉంటుంది ఏం కదా. చచ్చేటప్పుడు తల్లి గురించి తండ్రి గురించి ఆలోచించరా? అయ్యో కొడుక, దూరమైపోతివా కొడుక. ఏమన్నా విషయం తెలిసిందో రాజన్న? పోలీసోళ్ళు ఏమన్నా చెప్పిర్రో? అటు రమేష్ అన్నోళ్ళ ఇంటి దిక్కు పోదామా? ఏమైంది మల్లక్క, అంత ఎట్లనో డీల పడిపోయేస్తాను. పోరడు చచ్చిపోయిండటనే. ఏ పోరడు? ఈ దోస్తు శ్రీను చచ్చిపోయిండట. ఏంది?
అవునే చచ్చిపోయిండట పోరడు. పోలీసులు ఎంక్వైరీ చేసి గెడున్నాడు అని చెప్తే గుడగుడ ఏడ్చుకుంటా కొట్టుకుంటా పోతుర్రు తల్లి తండ్రి. ఆ ఊరు చివరన ఉన్న చెరువులా పడ్డట పోరడు. అయ్యో సచ్చేపోయిండా? అవునవును చచ్చిపోయిండట. అయ్యో సీనుగా ఎంత పని ఎత్తివిరా. ఒక ఆడదాని గురించి నీ జీవితాన్నే కోల్పోయిన వారా. అయ్యో వాళ్ళు ఎడతా అంటే వాళ్ళ ముఖం చూడబుద్ధి అయితలేదే. ఒక్క పోరడని గౌరంగా సాదుకుంటే ఏం లాభం పాడైంది. గుడగుడ ఏడ్తారు. ఏ బంటి పోదాంపా చెరువు కాడికి. అన్నపా పోరడు గంత పని ఎందుకు చేసుకున్నాడు మల్లక్క? పోరడు పాడగాను అది పెళ్లి చేసుకోను అని అన్ని అంటే పోరడు సచ్చిండా? ఇక ఏం చేద్దావా అని మనసులో ఏమనిపించిందో గాని ఆడు ఆ పని చేసేది కాకుండే. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే కర్మ అనుభవిస్తారంటే ఇదేనేమో. ఆడు చేసిన పాపానికి ఆడు కర్మ అనుభవిస్తుండు. నీ రమక్క సచ్చేది కాకుండే. నేను కూడా చెరువు కాడికి పోతానే, ఇంటికి తాళం వేయలేదు, తాళం వేసి పోతా. నేను కూడా అత్తపా మల్లక్క, తాళం వేసి ఈనంగెళ్ళిరా. సరే. అని ఘోరం ఈ దొంగ ముండ మరి పెళ్లి చేసుకుంటా అయ్యేపు కదా. వాళ్ళ ఎవ్వరం ఎట్లా పాడైందో. ఏమైంది రమక్క? అందరూ బాగా జమైర్రిడా ఇంతకు ముందు? ఏం లేదే గా పోరడు చచ్చిపోయిండు. ఏ పోరడు? అదే ముందు గా శ్వేత ఉంచుకోలేదా సీను ఆ సీనుగాడు చచ్చిపోయిండు. అయ్యో ఎట్లా ఎందుకు? ఏమో దాని దగ్గరకు పోయినని పెళ్లి చేసుకో అని అడిగిండట. అది పెళ్లి చేసుకోను అని అన్నదట. అన్నాక ఇక నువ్వు లేని బతుకు నాకెందుకని చచ్చిపోయిండట. దా దొంగ ముండ గట్లెందుకు చేసింది మరి? వాని గురించి ఈ రాముకే మందు పెట్టిందేమో. ఇప్పుడు మరి రాము దూరమైనప్పుడు వాన్ని వేసుకుంటే అయ్యే పోవు కదా. అట్టిగా ఓ పానన్నైతే వీపిచ్చిందా? ఏమో పాపం మా బంటి సోపతివాడు. మా బంటి ఏజు వానేజు ఒకటే. పోరడు అనవసరంగా చచ్చిపాయే ఇది చేసిన కథలకు. అయ్యో పాపం గట్లెందుకు చచ్చిపోయిండు? ఏమో రజిత, రాము లేడా? రాము డ్యూటీకి వెండు కదా అక్క. సరే సరే తి. కొడుకా ఎంత పని ఎత్తివ్రో కొడుకా. నీకు నేను గుర్తుకు రాలేదా? నాన్న గుర్తుకు రాలేదారా కొడుకా? మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోయినవురో కొడుకా. నా కొడుకు మేమేమని చూసుకొని బతకాలిరో కొడుకా. కొడుకా నువ్వెందుకు చచ్చిపోయినవురా కొడుకా? మేం బతికుండి లాభం లేదురో కొడుకా. మేము కూడా చచ్చిపోతావురా కొడుకా. కొడుకా నీతోటి 4 నెలలు మన వస్తుంది సుత్తం కదరా కొడుకా. నీ కొడుకా మమ్మల్ని ఎటు కాకుండా చేసిపోయినావురా కొడుకా. నీకు ధైర్యం ఎట్లొచ్చిందిరో కొడుకు. అయ్యో అమ్మా అని నన్ను ఎవరు పిలుస్తారా కొడుకా. పిల్లగాడు పాడగాను గిట్ల చేసుకోకుంటే అయిపోవు కదా. ఎంత పని చేస్తే కొడుకా? నీ అయ్యావకు కడుపు కోత మిగిల్చినవా కొడుకా? నా కొడుకా నాకు ధైర్యం వస్తలేదు కాదు కొడుకా. కొడుకా నన్ను అమ్మాని ఎవరు పిలుస్తారో కొడుకా. అమ్మా నాకు అన్నమే అంటురారా కొడుకా. అమ్మా నాకు నీళ్ళు అంటవారా కొడుకా. అమ్మా అమ్మా అని నన్ను ఎవరు పిలుస్తారా కొడుకా. మీ నాన్న పెళ్ళికునైంది కాదురా కొడుకా. నష్టం చేసుకున్నవారా కొడుకా. నీకేదంటే అది తెచ్చినాం కాదురా కొడుకు. నువ్వు అన్నదల్లా తెచ్చినాం కాదు కొడుకా. మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి పోయినావు కొడుకా. మేమేం చూసుకొని బతకాలరా కొడుకా. అయ్యో కొడుకా ఇంత పాపం చేసిపోతేవేమ్రో కొడుకా. నేను ఇంటికి తీసుకెళ్ళి మీరు చేసే కార్యక్రమాలు అయితే కానివ్వండి. తర్వాత ఏంది ఏం కథ అనేది ఎంక్వైరీ చేసి మేమైతే కేసు ఫైల్ చేస్తాం. మేమైతే వెళ్తున్నాం. సరే అయ్యా మీరైతే ఊర్రి. అయ్యో శ్రీను ఎంత పని ఎత్తివురా.
నా కొడుక నా కొడుక నీ సోపతికి బంట వచ్చిండు రారా కొడుక నీ సోపతికి చోటు వచ్చిండు రారా కొడుక నా కొడుక నిన్ను వెళ్తుర్రు రారా కొడుక నిన్ను బయటకు తీసుకుపోతారట రారా కొడుక షాప్ కాడ కూర్చుందు రారా కొడుక కొడుక నీ దోస్తులు వచ్చిర్రు రారా కొడుక వీళ్ళందరిని వదిలిపెట్టి కొడుక నువ్వెట్లా పోతివిరా నా కొడుక అయ్యో శ్రీనుగా చచ్చేపోయిండా నా కొడుక నువ్వు లేవంటే నమ్మబుద్ధి అయితే లేదు కాదురా కొడుకు ఆ దొంగ ముండ గురించి నువ్వెందుకు చచ్చినావురా కొడుక నా కొడుక నాకు ధైర్యం వచ్చలేదు కొడుకు నువ్వు రారా కొడుక లేదంటే నన్ను తీసుకుపోరా కొడుక నా కడుపు తల్లాడుతుందిరా కొడుక అయ్యో ఎంత ముద్దు ముఖం, అయ్యో పొలగా ఎంత పెద్ద పని ఎత్తివిరా. నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. అందరూ వచ్చిర్రు రారా నా కొడుకు, నిన్ను చూద్దామని వచ్చిర్రు రారా కొడుకు, నా కొడుకు అవలాలా నా కొడుకు పోతుండు. అవలాలా నేనెంత పాపం చేసుకున్నాను. అవలాలా నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. అవలాలా అయ్యో అవలాలా అయ్యలాలా నా కొడుకు ఇట్లా అయిపోతాడని ఏ రోజు అనుకోలేదు. అయ్యో దేవుడా, ఏం చేద్దామే, ఆయన రాత అట్లయిపోయింది. ఆయనని ఇన్నే ఉంచి ఎడతారా, ఇంటికి పట్టుకోపోదాం పార్రి. నాకు ధైర్యం వస్తలేదు. నా కొడుకుని ఇట్లా చూస్తాననుకోలేదు. కొడుక నువ్వు యాక్సిడెంట్ అయితే కొడుక, నీకు యాక్సిడెంట్ అయితే కొడుక, నిన్ను చిన్న పూరం లెక్క చూసుకున్నా కాదురా కొడుక. నువ్వు పుత్ర పోతే ఎత్తి పోసిన కాదురా కొడుక, నువ్వు తోటి కోత తీసి పారేసిన కాదురా కొడుక, నిన్ను చిన్న పూరం లెక్క చూసుకున్నా కాదురా కొడుక, నువ్వు ఇంత పెద్ద పెరిగినా కొడుక, నీకు చిన్న పూరం లెక్క నేను నీ చుట్టూ చేసిన కాదురా కొడుక, ఇప్పుడే వాళ్ళు చుట్టూ చేయాలరా కొడుక, ఇప్పుడే వాళ్ళు తిట్టాలరా కొడుక, ఇప్పుడే వాళ్ళని బతిలు మాడాలరా కొడుక. అమ్మాయి నన్ను ఎవరు తిట్టారురా కొడుక, అమ్మాయి రాయి అంటవారా కొడుక, అమ్మా ఇది అంటవారా కొడుక, అమ్మా ఇది అంటవారా కొడుక, నా రాత పాడుగాను కొడుక, నాకు దేవుడు ఒక కొడుకు ఇచ్చిండా అని కొడుక, అల్లారు ముద్దుగా సాస్తే కొడుక, నన్నెందుకు ఇట్లా చేసిపోయినవురా కొడుక, నీకు నేను గుర్తుకు రాలేదారా కొడుక, నీ జీవితం మంచిగా ఉండాలని కొడుక, నేను కట్టబడ్డ కాదురా కొడుక. ఏడవకండి ఆంటీ, ఏడవకండి, అడుగు గిట్లా అవుతాడని ఎవ్వరం అనుకోలేదు. మీకు మేము తోడుంటామా అంటే ఏడవకండి, వాడిని ఇంటికాడికి తీసుకుపోదాం పదండి కొడుక. నీకు బంట అంటే ఇష్టం అంటే కాదురా కొడుక, బంట వచ్చిండు రారా కొడుక, కొడుక బంటి రమ్మంటుండు రారా కొడుక. అయ్యో
ఇంత మంచి జీవితాన్ని నాశనం చేసుకునే పోరడు. ఇంటికాడికైతే తీసుకుపోదాం పార్రి రమేష్ అన్న. మేము కూడా ఇళ్ళనే పడి సత్తాం. మేము కూడా ఇళ్ళనే పడి సత్తావురా తమ్మ. మేం బతికి లాభం లేదు. నా కొడుకు లేనిది మేం బతికి లాభం లేదు. నా కొడుకు అందంగా ఉన్నాడని ఊరంతా పాట పాడుదరు. నీ అందమైన వేంద్రా కొడుక, నువ్వేడవేడవురా కొడుక. ఒక్కడివి ఏబట్టి కొడుక, నీ జీవితాన్ని చంపుకుంటివారా కొడుక. ఇంటికి తీసుకోపోదాం పార్రి రమేష్ అన్న. మీ చుట్టాలకు ఎవరికన్నా ఫోన్ చేసేది ఉంటే చెయ్యి. సరసక్క అలా నువ్వు లేపు, గంతగానం ఏడతారు. ఈయనను తీసుకొని ఇంటికి పోదాం పార్రి బంటి. అంకుల్ అయిందేదో అయిపోయింది. మీరు గట్ల బాధపడితే నడుతుందా? వాని జీవితం ఇక్కడికే రాసి పెట్టున్నది, అయిపోయింది. వాని జీవితం వాని చేతుల అరనాశనం చేసుకున్నాడు. అయ్యో నాకు ధైర్యం వస్తలేదు. నా అంత కొడుకు నన్ను ఇడిచిపోతాడంటే ఆ దేవునికి ఎట్లా కనికరం లేకపాయే, నా కొడుకుని ఎట్లా తీసుకొని పోయే. ఉన్నోడే ఒక్కడు ఆ తల్లి ఎడుతుందని దేవునికి తెలియదా? పారి పారి నర్సక్క నువ్వు లేపు, వాళ్ళని లేపు. ఈయనని తీసుకొని ఇంటికాడికి పోదాం. ఇక మీకు దుఃఖం సచ్చేదాకా ఉన్నదే. ఇక ఇప్పుడే దుఃఖమేం పోదు, మీకు సచ్చేదాకా ఏడ్చుకుంటా బతుకుడే గాని పాయే. ఇంటికాడికి తీసుకుపోదాం పాయే. లేపుర్రి. పాపం శ్రీనుగాడు సచ్చిపాయే. అంతా శ్వేత చేయబట్టే. అబ్బా వీని కావలా ఉన్నా అయిపోవు, రాత్రి వీని దగ్గర పడుకున్నా అయిపోవు. ఏదో వీడు మీది కంటాండు ఇట్లా ఎత్తడా అని అనుకుంటిమి, కానీ వీడు నిజంగానే చేసి చూపించే. ఆ శ్వేత కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయి కావచ్చు. ఫోన్ చేసి అందుకుంటాగు. ఏదో ఇద్దరు వేసిర్రు తప్పు, లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే అయ్యే పోవు కదా. హట్టిగా వాడి జీవితం అగ్గిపాలు అయిపోయే. ఇప్పుడు ఒక్కటి నిండబెట్టుకొని తింటది కావచ్చు. ఫోన్ చేసి చెప్పుతా, ఇప్పుడు ఇక సంతోషంగా ఉంటది కావచ్చు. అట్టిగానే కూసున్నావవ్వా. కొన్ని బియ్యం జరిగితే అయిపోవు కదా. శ్వేతవ్వకు బాగా కట్టమైతాంది. ఆ బియ్యం పాడుగాను, బియ్యం చెరగడానికి. తాత నేను మొన్ననే ఎరిగినా కాదే, ఇంకా ఏం జరగమంటాను? ఏ కాదవ్వా, ఇంకిన్ని ఎరిగి అల్లా పోసుకుంటే అయిపోతుంది కదా అంటన్నా. అమ్మ అట్టిగానే ఉండే, రేపు పోతా అని అనబట్టే. రేపెందుకు పోతుంది? మళ్ళా హాస్పిటల్ పోవద్దా అని అమ్మా. పోయి చూపించుకొచ్చుకున్నాక పోదువు. హాస్పిటల్లో రేపు నిన్ను చూయించి ఇటు దోలెత్తా, నేను అటు పోతా. ఫోన్ వస్తుంది ఎవరిదే? హలో హలో శ్వేత, ఎవరు టిల్లా? ఏంటిది టిల్లు ఫోన్ చేసినావు? ఇంకేంది, నువ్వు కోరుకున్నట్టే జరిగింది. నేనేం కోరుకున్నా? ఏం జరిగింది? ఏమైంది టిల్లు? సీనుగాడు చచ్చిపోయిండు శ్వేత. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఏంది? అవును, వాణ్ణి మాకు దూరం చేసినావు నువ్వు. వాడు చచ్చిపోయిండు, చెరువులా దుంకిండు, చచ్చిపోయిండు శ్వేత. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిగా. నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు రారు, ఇక ఎవ్వరు లేరు. పోటీల్లో నిజం చెప్పు నువ్వు, లేకపోతే నాతోటి జోక్ చేస్తాన్నవా, లేకపోతే నిజం చెప్తాన్నవా? అసలు ఏమైంది? నువ్వు కోరుకున్నట్టే జరిగింది. ఫోను వేయలేనట్టున్నావు. వాడు రాత్రి చెరువులా దుంకినట్టున్నాడు. పోలీసుల ఎంక్వైరీ బట్టి మా అందరికి ఇప్పుడు తెలిసింది. ఊర్లా శవమై తేలిండు. ఉంటా. హలో హలో, ఏమైంది బిడ్డ గంతగానం నోరు తెరిటివి? శ్రీను చచ్చిపోయిండట. అయ్యో చచ్చిపోయిందా? అవునట తాత. ఇప్పుడు వాళ్ళ దోస్తు ఫోన్ చేసి చెప్తాండు, రాత్రి చెరువులా దుంకినట్టున్నాడు, ఇప్పుడు దొరికిండు, చచ్చిపోయిండని. అయ్యో దొంగముండా, నీకు ముందుగానే చెప్పితి కాదే. గట్టిగా ఓ పానాన్ని తీర్తివి.
ఏందమ్మా నువ్వు నన్ను అంటున్నావు? నా సందలా నేను బతుకుతున్నా, వన్ జోలద్దు వన్ వార్తద్దని నేను బతుకుతున్నా కదమ్మా. నువ్వెందుకే నన్ను అంటున్నావు? నేను పొట్టన పెట్టుకున్నా అని అంటున్నావు. అయ్యో దొంగ ముండా, వాడు నిన్న వచ్చినప్పుడు ఫోన్ తీయే బిడ్డ, ఫోన్ చెయ్యే, వానితోటి మాట్లాడే, ఏదో అయింది అయిపోయింది, వాడు చస్తే వారి కుటుంబం నిన్ను ఉంచరే అని అన్ననా లేదా? లేదు లేదు అని మొండు పట్టి మీద ఉంటివి, వాని పానం బాయే, ఇక వాళ్ళు నిన్ను బతకనిత్తారే బిడ్డ. అదవ్వా మరి ఆ పిల్లగానికి అల్లా అవ్వ అయ్యి వచ్చినప్పుడే మనం చెప్తిమి మన పొల్ల జోలికి రాకుమని. మళ్ళా ఆ పిల్లగాడొచ్చి మన పిల్లను టార్చర్ చేసుడు ఎక్కడిది? మోసం చేసిండు, వదిలిపెట్టిండు, ఇంకా ఎట్లా నమ్ముతుందవ్వా? చూడు అమ్మ కూడా నన్నే అంటుంది. అనుడు కాదే తల్లి, అట్టిగా పానం బాయే, ఆ పానం పోతే అత్తాదే, అల్ల కన్న తల్లి కడుపు, కన్న తండ్రి కడుపు ఎంత విలవిల ఆడుతుందో. ఏదో ఆడు చేసిండు తప్పు, నువ్వు చేసినవు తప్పు బిడ్డ, అద్దే ఇంకా పాపం చెయ్యవుకే. ఆయనతో సత్తే మన పేరు బదనం అవుతుందే బిడ్డ. ఒప్పుకొని మెల్లగా పెళ్లి చేసుకొని పోరన్నో పొలగన్నో అంటే ఆ ఇంటికి పోతే వారసుడో వారసురాలో అని వాళ్ళు చూసుకుందరు అని చెప్పితే అదే నిన్న. ఇప్పుడు అందరేమంటారే బిడ్డ, దొంగముండ ఏబట్టి బాడుకో చచ్చిండని ఊరంతా పేరు వాడతారు, పాట పాడతారు. అమ్మా నేను వాణ్ణి ఎంతో ప్రేమించిన తెలుసా? వాణ్ణి ప్రేమించలేదు అని అంటలేను, కానీ ప్రేమించిన వాణ్ణి నేను కావాలని అనుకున్నా. వాడు నన్ను దూరం పెట్టేసరికి నేను తట్టుకోలేకపోయినమ్మా. వాడు చేసిన కడుపుకు అది ఎవరు చేసిర్రో కడుపు అని అంటే నా పాన వెళ్ళకపోయిందమ్మా. వాని కోసం నేను ఏది చేయడానికైనా వెనకాడలేదు. అసంటోడు వానికి ఇంకో దాన్ని పక్కన పెట్టుకొని నాకు ఫోన్ చేసి మాట్లాడితే నా మనసు ఇరగకపోతే ఏమైతుంది? వాన్ని మొన్న నేను చావమన్ననా? అయిపోయింది, సచ్చిండు, అయిపోయింది. ఇక ఏం చేస్తావే బిడ్డ? నేను అనుకున్నా కదా, ఇయ్యాల కాకుండా రేపైనా నా బిడ్డ మనసు మారదా? ఆ పిల్లగాని లగ్గం చేసుకోదా? పిల్లనో పిల్లగాన్నో అంటే ముగ్గురు బతుకుతారు కదా, పూరని కాస్తుంది, ఇల్లుంది, అంతా ఉన్నది అని అనుకున్నా కానీ బిడ్డ, ఇక నీ బతుకు కూడా గంగల కలిసినట్టేనే. అల్లుళ్ళు ఏమంటారో ఏమో. బాపు, ఆ పోరంతోటి ఇద్దరు పోరగళ్ళు వచ్చిర్రు. ఆ పోరగళ్ళ ముంగట్నే ఆ పోరడు చెప్పిండు, నువ్వు గిట్ల ఒప్పుకోకపోతే ఖచ్చితంగా తెల్లారి నా శవమే కనబడుతుందని. అదే ప్రకారంగా శవమై తేలింది. ఆ పోరగళ్ళు వాళ్ళకు ఎప్పరా చెప్పు? ఇప్పుడు దీని బతుకు ఏమవుతుందో, వాళ్ళు దీన్ని ఏం చేస్తారో. అట్టిగా నా కొడుకును పొట్టలు పెట్టుకుందని వాళ్ళకు ఎంత కోపం ఉంటుందో, కోపం ఉండి దీన్ని ఏం చేస్తారో. మనకెనక ముందెవ్వరు లేకపాయే, దీన్ని బతికించకపోను. అయ్యో శ్రీనుగా గట్లెందుకు చేసుకున్నావురా? నన్ను మోసం చేసి నీ బతుకు నువ్వు బతుకుమనంటే నువ్వెందుకురా సచ్చినవు శ్రీను? నువ్వు లేనిది మేమెట్లా బతుకుంటురా కొడుకా? కొడుకా మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నవారే కొడుకా. నా కొడుకా ఇల్లంతా చిన్నపోయింది కాదురా కొడుకా, నాకు ధైర్యం వస్తలేదు కాదురా కొడుకా, నన్ను వదిలిపెట్టి పోతున్నవారా కొడుకా. నువ్వు లేదు నేను బతకలేను కాదురా కొడుకా, నా కొడుకా కొడుకా.
కొడుకు కొడుక అమ్మకు నాకెవరున్నారు కొడుక నిన్ను గౌరవంగా చదువుకుంటే కొడుక మాకు కన్నీటి శోకముంచిపోతున్నవారా కొడుక కొడుక నేనెట్లా బతుకుతున్నారు కొడుక ఈ తండ్రి ముఖం గుర్తుకు రాలేదారా కొడుక ఈ తల్లి ముఖం గుర్తుకు రాలేదారా కొడుక నీ దోస్తుగాళ్ళు గుర్తుకు రాలేదారా కొడుక నువ్వులేవా నీ కొడుకో చిన్న వయసు వస్తుర్రు కాదురా కొడుక అదే వచ్చి దాని గురించో ఈ పొలగాడు చచ్చుడు కరెక్టేనా అసలు ఆ పానాలు పోగొట్టుకునే తల్లి తండ్రిని ఎవరు చూస్తారు ఇప్పుడు యాక్సిడెంట్ వేసుకొని ఇప్పుడు గింత కోలుకున్నాక గిదెంత పని చేసినవురా సీన్గా లచ్చలు ఖర్చు పెట్టి కొడుక నిన్ను మంచిగా చేసుకున్నాం కాదురా కొడుక నువ్వు మంచిగుంటే చాలనుకున్నాం కాదురా కొడుక కొడుక నా కొడుక ఇల్లు చూస్తుంది రారా కొడుక అమ్మాని విలువరా కొడుక నా కడుపు తల్లాడుతుందిరా కొడుక నువ్వు లేని నేను బతకలేనురా కొడుక కొడుక మమ్మల్ని ఇచ్చిపెట్టేందుకు పోయినవురా కొడుక కొడుక నువ్వు రారా కొడుక ఐసు మీద ఉన్నావు కొడుక మమ్మల్ని ఎవడు చేస్తాడు కొడుక మాకెవరు బుక్కలు పెడతారు కొడుక కొట్టినా తిట్టినా నువ్వే అనుకున్నాం కాదు బిడ్డ చిన్న పూరానికి వేసినట్టు నీకు వేసినాం కాదు బిడ్డ నీ అయ్య భుజాల మెత్తిన ఎత్తుకొని బిడ్డ నీతోటి 4 నెలలు కట్టపడ్డాడు కాదు బిడ్డ ఇప్పుడు అదేవతో ఏదో అన్నదా నీ కొడుక మమ్మల్ని వదిలిపెట్టి వేరవా కొడుక మా కడుపు ఎర్రి చేసినవారా కొడుక నీ ముఖం చూస్తాంటే కొడుక మాకు మనసున పడతలేదు కాదురా కొడుక మేమెట్లా బతుకుంటారో కొడుక నీకు కొడుకు పుట్టిండు అదృష్టం వచ్చింది అన్నారు కాదురా కొడుక కొడుకు పుట్టంగానే సంబరపడ్డాను కాదురా కొడుక నాకు నా కొడుకున్నాడు ధైర్యం చెప్తున్నాడు అనుకున్నా కాదురా కొడుక నేను అదృష్టవంతురాలు అనుకున్నా కాదురా కొడుక కొడుక నన్ను అట్లా వదిలిపెట్టి వేరెవరో కొడుక ఏడవక ఆంటీ ఏడవకు ఏడవక ఆంటీ వాడు లేడు కాబట్టి నీకు మేము కొడుకులు లెక్క ఎప్పటికీ ఉంటాం నువ్వు బాధపడక ఆంటీ ఓ కొడుకు నా కొడుక నా కొడుక నాకు ధైర్యవంతలేదురో కొడుక పుష్ప ఆగు ఏడవకు ఏం చేద్దావు నీ కన్న కడుపు తరుక్కుమంటది కానీ ఏం చేద్దాం పుష్ప ఏం చేద్దాం అలా రాత పాడుగాను గాడికే రాసుకొచ్చుకున్నట్టున్నారు పుష్ప ఏడవకు నాకు ధైర్యం వత్తలేదు రమ్మా నా ఎత్తు కొడుకు పడిపోయిందంటే నేనెట్లా కోలుకోవాలి నాకు బతుక బుద్ధి అయితే లేదు అయ్యో దేవుడా ఏం చేద్దామే దేవునికే పాపం అనిపించపాయే మనం ఏం చేస్తామే మనుషులం ఒక్క దెబ్బ వేయకుండా చదువుకున్నాం కాదురా కొడుక మాకు దెబ్బ మీద దెబ్బ వేసి కొడుక ఎడకెళ్ళిపోతున్నవరు కొడుకో ఎవరు రమ్మన్నారా కొడుక నేను రానని చెప్పొద్దారా కొడుక మా అమ్మున్నది నా కోసం చూస్తుందని చెప్పొద్దారా కొడుక మా నాన్నున్నాడు పిచ్చోడు అవుతాడని చెప్పొద్దారా కొడుక ఎవరు పిలిచిర్రని పోయినవురో కొడుక
ఎవరు రమ్మన్నారని వేయనవురా కొడుక, మా బతికేం కావాలరా కొడుక, మమ్మల్ని ఎవరు చూడాలరో కొడుక, రానివది గురించో ఆలోచించి కొడుక మాకు దూరం అయిపోయినవు కొడుక, మేము కన్నందుకు మాకు ఈ శిక్ష వేసినవారా కొడుక. రమేష్ నువ్వు ఎత్తాంటే నా కడుపు వలిగిపోతాంది. అయ్యో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కట్టాలు వచ్చినా పిల్లల గురించి తల్లిదండ్రులు బతుకుతారు. అదే పిల్లలు మన గురించి ఆలోచించక ఇంత పెద్ద పని చేసుకొని మనల్ని వదిలిపెట్టి వాయే కొడుకా, నీ ముద్ద ముఖం చూస్తా అంటే కొడుకు నాకు ధైర్యం వస్తలేదురా కొడుకా. అమ్మా నాకు చికెన్ అంటవారా కొడుకా, అమ్మా నాకు ఎగ్ అంటవారా కొడుకా, అమ్మ నాకు అద్దు ఇది తెచ్చిపెట్టు మనవారా కొడుకా, నన్నెవలంటారా కొడుకా, నిన్ను మించి నాకెవరున్నారా కొడుకా. నాకు బండి కొనిమంటే కాదురా కొడుక, నీకు బండి కొనిస్తారా రా కొడుక, 1,00,000 రూపాయలు పోయినా మంచిదే, నీకు బండి కొనిస్తుందారా కొడుక, నేను ఇప్పుడు ఎవరు కొనియాలరా కొడుక, మాకింకెవరు ఉన్నారో కొడుక. కొడుకా మమ్మల్ని వదిలిపెట్టి పోకురా కొడుకా, మమ్మల్ని తీసుకొని పోరా కొడుకా. అయ్యో నా కొడుకా, కన్న తల్లికి దుఃఖం పెట్టి పోతున్నవారా కొడుకు, పాడరమ్మన్నాదారా కొడుకు, నేను రానని చెప్పవారా కొడుక, మా అమ్మున్నదని చెప్పవారా కొడుక, మా నాన్న చూస్తాడని చెప్పవారా కొడుక, నా దోస్తులందరూ ఉన్నారా అని చెప్పవారా కొడుక. ప్రేమ పాడుగాను ప్రేమించి ఇవన్నీ బాధలు పడి జీవితాలు కోల్పోతున్న జనాలు ఎంతో మంది ఉన్నారు. ఇట్లాంటి ఇకనైనా ఆగితే మంచిగుండు గాని రోజు రోజుకు అన్నీ ఎక్కువనే కాబట్టే సత్తే ఏమొత్తాంది. మీ గురించి వాళ్ళు సత్తరా ఏమన్నా వాళ్ళు మంచిగానే బతుకుతారు. ఎందుకు అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ప్రేమించుడు, మోసపోవడు, సచ్చుడు. అది నా కొడుకును బుట్టలు వేసుకొని అవ్వా నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిందే అవ్వలారా. నా కొడుకుది పెళ్లి వయసా చెప్పుర్రే, నా కొడుకు చిన్న పోరుడేనా ఏ అవ్వలాలా, నా కొడుకును మందు పెట్టి మలుపుకొని అవ్వలాలా, నా కొడుకు రాగం చేసి పెట్టిందే అవ్వలాలా, దాని దినాలు అయ్యా అవ్వలాలా, నా కొడుకునైతే పుట్టనే పెట్టుకుందే అవ్వలాలా. అయ్యో ఇంత పాపం చేతివిరా కొడుక, అది ఏబట్టి మాకు మోసం చేసినవురా నువ్వు, మేము గుర్తుకు రాలేదారా. ఇక దోస్తులు చూసి రాళ్ళ వీడియో, ఇక శ్రీన్ అయితే చనిపోతాడన్నమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. ఈ సిరీస్ అయితే త్వరలోనే అయిపోబోతుందన్నమాట. మరి శ్వేత లైఫ్ ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇది రియల్ స్టోరీ కాబట్టి మేము జరిగినట్టు చేస్తున్నాము. శ్రీన్ అయితే చనిపోయిందన్నమాట. ఈ వీడియో చేసుకుంటూ మేమైతే చాలా ఏడ్చినాం. ఎందుకో తెలియని బాధ, అట్లనే ప్రేమించి మోసపోయి అట్లా చావడం, లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సత్యంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చస్తే కన్న తల్లి కన్న తండ్రి ఎవ్వరి గురించి ఆలోచించకపోతే వాళ్ళు ఎంత తల్లాడుతుర్రో మీరు ఈ వీడియోలో చూస్తూనే ఉన్నారు. దయచేసి అట్లాంటి తప్పుడు పనులు చేయకండి, బాధపడకండి. ఉన్నదే ఒక్క జీవితం, మళ్ళా జీవితంలో మనం ఎట్లా ఉంటామో ఎక్కడుంటామో ఏం చేస్తామో అనేది తెలియదు. ఉన్న జీవితాన్ని మంచిగా ఉంచుకోవడమే అది ముఖ్యం.
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.